హాయ్ పిల్లలు, నిన్న వీడియోలో మనం సంజ్ఞ గురించి తెలుసుకున్నాం కదా. సంజ్ఞకే భేద్ కూడా తెలుసుకున్నాం. ఆ వీడియోలో మీకు కొన్ని ప్రాక్టీస్ పేపర్స్ క్వశ్చన్స్ ఇచ్చాను కదా, వాటి ఆన్సర్స్ చూడండి. వ్యక్తి, వస్తు, స్థాన్, ప్రాణి, భావ్. ఇక్కడ ఉన్నవి ఇక్కడ రాయమని చెప్పాను. వ్యక్తి అంటే పర్సన్కి సంబంధించి పేరు. లడికి, దాదాజీ. లడికి అంటే అమ్మాయి, దాదాజీ అంటే తాతయ్య. మోనా అనేది పేరు, రామ్ అనేది పేరు, రాఘవ్ అనేది పేరు. మీరు కరెక్టే రాశారనుకుంటున్నాను. తర్వాత వస్తు, గుడియా అంటే బొమ్మ. కితాబ్ బుక్. బస్తా గుబ్బారా. స్థాన్ ప్లేస్కి సంబంధించి ఢిల్లీ. సడక్ పార్క్, స్కూల్, ఘర్. ప్రాణి షేర్, చిడియా, चूहा, तितली, मोर. भाव दर्द, हरियाली, मिठास, गुस्सा, खुशी, डर. నెక్స్ట్ ఉచిత సంజ్ఞా సే ఖాళీ జగహ్ భరియే. ఇక్కడ ఆప్షన్లో తిత్లీ, పతంగ్, ఘర్, కోయల్, మచిలీ, షేర్, ఆస్మాన్, ఢిల్లీ, బచ్చే, ఆమ్ అని ఇచ్చాను. వీటి ఆన్సర్స్ చూడండి. जंगल का राजा शेर है. फूल पर तितली बैठी है. मोहन का घर है. पिताजी बाजार से आम लाए हैं. बगीचे में बच्चे खेल रहे हैं. रमेश पतंग उड़ा रहा है. आसमान नीला है. आकाशం నీలంగా ఉంది. तालाब में मछली तैर रही है. कोयल गाना गा रही है. लाल किला दिल्ली में है. వీటన్నింటి అర్థాలు ప్రీవియస్ వీడియోలో పెట్టాను. మీకు షార్ట్గా ఉండాలని తొందరగా చెప్పేశాను. నెక్స్ట్ వీడియోలో మనం సర్వనామం గురించి, అందులోని ఎన్ని రకాలు ఉంటాయో అవి కూడా మనం చదువుకుందాం. సెలవులే కదా అని చదువు నెగ్లెక్ట్ చేయకూడదమ్మా. కనీసం రోజుకో గంట అయినా చదువుకోండి.